హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చి నాంపల్లి ఎగ్జిబిషన్కి అయితే వచ్చేసామండి. సో ఇక్కడ వచ్చి షాపింగ్ చేయాలనుకుంటే మనం ఎంతైనా చేయొచ్చు. సో బిల్ ఎంతైనా వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా ఒక లిమిట్ అనేది పెట్టుకుంటే బెస్ట్ అని చెప్పేసి లిమిట్ అయితే పెట్టుకున్నానండి. అది వచ్చి 5,000 కంటే ఎక్కువ బిల్ అయితే చేయదని ఫిక్స్ అయిపోయాను. సో ఏమేమి షాపింగ్ చేశాను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. అండ్ మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు నిహారిక. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. నౌ లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఎగ్జిబిషన్కి అయితే స్టార్ట్ అయ్యామండి. మేము స్టార్ట్ అయిన టైం వచ్చి 5:30 అలా స్టార్ట్ అయ్యామనుకుంటా. బట్ ఫుల్ ట్రాఫిక్ ఉండే, మేబీ ఎగ్జిబిషన్ వలన ఏమో కానీ 5:30 or 6కి స్టార్ట్ అయ్యాము. వెళ్ళేసరికి అయితే 7 అయ్యింది. ఎక్కువ దూరం ఏం కాదు, బట్ అయినా కూడా చాలా టైం తీసుకుంది. అండ్ ఎగ్జిబిషన్కి వచ్చి నేను, మా చెల్లి అండ్ మా హస్బెండ్ అండ్ మా చెల్లి వాళ్ళ హస్బెండ్ నలుగురమే వెళ్ళాము. అండ్ ఎగ్జిబిషన్కి అయితే రీచ్ అయ్యాము. కార్ పార్కింగ్ కూడా మాకు ఈజీగానే దొరికింది. సో దగ్గరనే దొరికింది. రష్ కూడా పెద్ద ఎక్కువగా లేదండి. అంటే యాక్చువల్గా నాంపల్లి ఎగ్జిబిషన్ అంటే ఎలా ఉంటుంది, అసలు ఫుల్ రష్ ఉంటుంది అనమాట. ఎప్పుడుతో పోలిస్తే చాలా రష్ అనేది తక్కువ ఉంది. అండ్ మేము వెళ్ళింది వీకెండ్స్లో వెళ్ళలేదు కదా. సో మేము వెళ్ళింది మండే. సో ఆ రోజు అయితే రష్ అనేది తక్కువగానే ఉంది. ఎంట్రీలోనే ఇయర్ టాప్స్ అనేటివి కనిపించాయండి. నాకు ఇయర్ టాప్స్ అంటే చాలా పిచ్చి, అందుకోసం ఇక్కడే ఆగిపోయాను. మా వాళ్ళు వెళ్ళిపోయారు అక్కడ ఎంట్రీ టికెట్ దగ్గరికి. నేను మాత్రం మీకు చూస్తూ కూర్చున్నాను. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఏవి తీసుకోవాలో కూడా అర్థం కావట్లేదు, అంత బాగున్నాయి ఇక్కడ ఇయర్ టాప్స్ అయితే. చాలా యూనిక్గా ఉన్నాయి. బట్ ఏంటంటే కాస్ట్ అయితే చాలా ఒక రేంజ్లో కాస్ట్ ఎక్కువ చెప్పారు. అంటే మనకి అమీర్పేటలో ఇంత కాస్ట్ దొరకవు. అమీర్పేట అండ్ చార్మినార్ వెళ్తే మనకి ఇంకా తక్కువ కాస్ట్కి దొరుకుతాయి. సో నేను వచ్చి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవి అడిగాను. అండ్ ఇంకొకటి మల్టీ కలర్ది ఉందన్నమాట ఇయర్ టాప్స్, అవి కూడా చాలా చిన్నగా ఉన్న బాగున్నాయి. సో అవి కూడా అడిగాను. సో వాటి కాస్ట్ వచ్చి 150 or 200 చెప్పారు. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మల్టీ కలర్లో, అవి అడిగాను అనమాట. సో ఇంకా వాళ్ళు కాస్ట్ ఎక్కువ చెప్పేసరికి సర్లే లోపల ఇంకా చాలా ఉంటాయి కదా అన్నట్టు ఇంకా లైట్ తీసుకొని ఎంట్రీ టికెట్ దగ్గరికి వెళ్ళిపోయాం లోపలికి. ఇక్కడ కనిపిస్తున్న లాంగ్ టాప్స్ అండి, ఇవి లాంగ్ అంబ్రెల్లా కట్లో వచ్చాయన్నమాట. కాటన్ టాప్స్ బాగున్నాయి, కలెక్షన్ కూడా చాలా బాగుంది. మనకి వచ్చి ఇది 200 రూపీస్ పడుతుందండి. ఒక్క టాప్ వచ్చి మనకి 200 రూపీసే అంటున్నారు. అండ్ ఇక్కడ ప్లాజో సెట్స్ ఉన్నాయండి, అంటే ఓన్లీ ప్లాజోస్ అనమాట. ఇది వచ్చి మనకి 150 రూపీస్ పడుతుంది ఈచ్. ఇందులో మనకి చాలా కలర్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్న టాప్స్ అండి ఇవన్నీ. జార్జెట్లో బాగా నడుస్తుంది కదా బయట మార్కెట్లో. సో ఆ మోడల్లో ఉన్నాయన్నమాట. మనకి ఇందులో ఏది తీసుకున్నా 500. బట్ మనకి బయట మాత్రం చాలా కాస్ట్ ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ మాత్రం మనకి ఓన్లీ 500 రూపీసే అంట. ఏది తీసుకున్నా బాగున్నాయి, చాలా బాగున్నాయి. కలెక్షన్ అయితే సూపర్గా ఉన్నాయి. సో డెఫినెట్గా మీరు వెళ్తే మాత్రం డెఫినెట్గా ఏదన్నా ఒకటి పిక్ చేసేస్తారు. 500 అంటే కూడా పెద్ద కాస్ట్ ఏం కాదు. మనకి ఆ క్వాలిటీ కూడా చాలా బాగుంది. జార్జెట్ కదా, చాలా చాలా బాగుంది. అక్కడికి వచ్చిన వాళ్ళందరూ ఎగ్జిబిషన్ మొత్తం చూడాలంటే చాలా టైం పడుతుంది కాబట్టి అక్కడ మనకి ట్రైన్ అనేది కూడా అవైలబుల్ ఉందండి. సో ట్రైన్లో మనం ట్రావెల్ చేస్తే మొత్తం ఎగ్జిబిషన్ మొత్తం కూడా చూపిస్తారు. అండ్ ఇక్కడ వచ్చి బెడ్షీట్స్ అండి, చాలా బాగుంది. బెడ్షీట్ అయితే క్వాలిటీ పరంగా కూడా చాలా బాగుంది. యాక్చువల్గా మనకి బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ప్రైస్ కావాలంటే మనకి నాంపల్లి ఎగ్జిబిషన్లో చాలా బాగా దొరుకుతాయండి. సో మీరైతే డెఫినెట్గా ట్రై చేయాలి. ఈ బెడ్షీట్ వచ్చి మనకి 750 అంట. 750 కాస్ట్ చెప్పారు. యాక్చువల్గా బార్గెయిన్ చేస్తే మనకి ఇంకా కాస్ట్ అనేది తగ్గుతుంది. కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంది. మనకి బయట ఇంకా కాస్ట్ ఎక్కువ పెట్టినా కూడా ఇంత మంచి క్వాలిటీ దొరకట్లేదు. సో మోడల్స్ ఒకసారి చూపిస్తాను చూడండి.
అండ్ ఇది వచ్చి హోమ్ మేడ్ చాక్లెట్స్ అండి. టేస్ట్ మాత్రం చాలా బాగున్నాయి. శాంపుల్గా ఇస్తారు కదా, సో శాంపుల్ టేస్ట్ చేశాను. శాంపుల్ అయితే చాలా బాగున్నాయి, కానీ కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ అనిపించింది. ఎందుకంటే చాక్లెట్ అనేది చాలా చిన్నగా ఉంది, బట్ ఒక్కటి ఈచ్ 15 రూపీస్ 20 రూపీస్ అలా పెట్టారనమాట. ఇందులో బ్లూ కలర్ ఉన్నాయి కదా, అది ఒక్క పీస్ 15 రూపీస్ అనమాట. సో కాస్ట్ అనేది కొంచెం ఎక్కువ అనిపించింది. సో అందుకోసం ట్రై చేయలేదు, జస్ట్ శాంపుల్ టేస్ట్ మాత్రం చూసాను కదా, చాలా బాగుంది టేస్ట్ మాత్రం. అండ్ ఇక్కడ కనిపిస్తున్న ఇవి వచ్చి ప్లాజోస్ అండి. ఈ ప్లాజోస్ వచ్చి కాస్ట్ 150 రూపీస్ అంట అండి. ఈచ్ ప్లాజో మనకి 150 రూపీస్ పడుతుంది. ఇవి కూడా ప్లాజోస్ అండి, బట్ ఇంతకుముందు ప్లాజోస్ కన్నా ఇవి ఇంకా బాగున్నాయి అనమాట. క్వాలిటీ పరంగా అయితే చాలా బాగున్నాయి, బట్ కాస్ట్ వచ్చి 200 రూపీసే. మనకి కాస్ట్ కూడా చాలా రీజనబుల్ ఉన్నాయి, అండ్ మనకి క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఈ మధ్య బాగా చాలామంది ఇలాంటి ప్రిఫర్ చేస్తున్నారు కదా. మొన్న నేను ట్రెండ్స్కి వెళ్ళినప్పుడు కూడా నాకు ఇలాంటి ప్లాజోస్ అక్కడ కనిపించాయి అనమాట ఈ మోడల్లో. సో మీరు ఎవరైనా వెళ్తే ట్రై చేయండి డెఫినెట్గా. 200 రూపీస్ అంటే పెద్ద కాస్ట్ కూడా కాదు కదా. అండ్ నెక్స్ట్ వచ్చి ఇవి కూడా ప్లాజో సెట్స్ అండి, బట్ అంటే అంత ఫ్లేర్ ఉందన్నమాట, చాలా లూజ్ ఉంది. మనకు ఒక్కటి వచ్చి 350 రూపీస్ పడుతుంది, అండ్ క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. చాలా వెయిట్ కూడా ఉందన్నమాట, అది చాలా వెయిట్. అండ్ క్లాత్ వచ్చి కొంచెం బనియన్ క్లాత్ లా ఉందన్నమాట. సో చాలా కంఫర్ట్ ఉంటుంది, మనం నైట్ యూజ్ చేయడానికి కూడా చాలా బాగుంటుంది. ప్రైస్ వచ్చి 350 రూపీస్ పడుతుందండి దీనికి ఒక్కదానికి. అండ్ జీన్స్ టాప్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. చాలా మోడల్స్ ఉన్నాయి, మనము ఓపిక్గా వెతుక్కొని తీసుకుంటే మాత్రము చాలా చాలా బాగున్నాయి. బట్ కొంచెం మనకి ఓపిక ఎక్కువ ఉండాలి. బట్ మేము వెళ్ళిందే చాలా లేట్ నైట్ కదా, సో అంత ఓపికగా వెతుక్కొని తీసుకునేంత టైం కూడా లేదు మాకు. సో అందుకోసమని జస్ట్ ఇలా అన్నీ చూసేసి వెళ్ళిపోయామన్నమాట. అండ్ ఇవి వచ్చి స్కర్ట్స్ అండి, చాలా బాగున్నాయి, బట్ట కూడా బాగుంది. అండ్ మనకి అక్కడ డిజైన్స్ అయినా మ్యాచింగ్ కావాలనుకున్న వాళ్ళకైనా చాలా చాలా బాగున్నాయి. అది చూస్తేనే తీసుకోవాలనిపించేలా ఉన్నాయి. బట్ ఏంటంటే ఒక్కటి డిఫాల్ట్ ఏంటంటే మనకి ఆ పైన ఎలాస్టిక్ ఉంటుంది కదా విస్ట్ దగ్గర, అది కొంచెం లూజ్ ఉన్నాయి అనమాట. అన్నిటికీ అలాగే ఉంది. బట్ట మాత్రం బాగుంది. మనకి ఈచ్ 200 రూపీసే అంట. ఏది తీసుకున్నా మనకి 200 రూపీసే పడుతుంది. ఇంకా నాంపల్లి ఎగ్జిబిషన్లో బాందిని డ్రెస్సెస్ లేకపోతే ఎలా, బాందిని డ్రెస్సెస్, శారీస్ అండ్ మొత్తము దానికి రాజస్థాన్కి రిలేటెడ్వి అన్నీ ఒక దగ్గర ఉన్నాయన్నమాట. అండ్ మా చెల్లెలు వచ్చి ఒక బాందిని డ్రెస్ మెటీరియల్ అయితే తీసుకుంది. వాళ్ళు కాస్ట్ అయితే ఒక 900 ఎంతో చెప్పారు, బట్ లాస్ట్కి 500కి మాట్లాడము, 500కి ఇస్తానన్నారు ఇది బాందిని డ్రెస్ మెటీరియల్. సో మా చెల్లెలు వచ్చి ఇదే తీసుకుంది. అండ్ ఇక్కడ వచ్చి మనకి శారీస్ కూడా ఉన్నాయి, ఇలా మొత్తం మూట కట్టేసినట్టు పెట్టారు. అన్నీ ఒక్కొక్కటి 600, ఒకటి 800 అలా ఉన్నాయి, ఒకటి 1100. సో ఏంటంటే అన్ని ఫ్యాబ్రిక్ని బట్టి అండ్ కాస్ట్ అనేది డిసైడ్ అయ్యి ఉంది. సో ఒక్కొక్కటి ఒక్కొక్క రకం ఉన్నాయన్నమాట. ఇది వచ్చి 800 అనుకుంటా శారీ. ఇక్కడ కనిపిస్తున్న ఆరెంజ్ కలర్ శారీ వచ్చి 600 అంట. సో అన్నీ డిఫరెంట్ ప్రైసెస్ ఉన్నాయి, ఫ్యాబ్రిక్ని బట్టి ప్రైసెస్ అనేటివి వేరే వేరే ఉన్నాయి. అండ్ డ్రెస్ మెటీరియల్స్ అయితే చాలా బాగున్నాయి. అందులో మనకి 1100 చెప్పింది, ఎంతకి ఇస్తారో ఐడియా లేదు, బట్ మేమైతే 900 చెప్పింది, 500కి అడిగాము, 500కి ఇచ్చారు. బట్ బార్గెయిన్ అయితే చాలా చేయాలండి మనము, కాస్ట్ ఎక్కువగా చెప్తారు. కొంతమంది అయితే డబల్ చెప్తున్నారు, అన్నిటివి చిన్న చిన్న వాటి కూడా కాస్ట్ ఎక్కువ చెప్తున్నారు.
ఇది వచ్చి సింగిల్ బెడ్షీట్ అండి. సింగిల్ బెడ్షీట్ వచ్చి 500కి 2 పడతాయి అనమాట. అంటే 250 రూపీస్కి ఒకటి. మేము వచ్చి 2 సింగిల్ బెడ్షీట్స్ తీసుకున్నాము. అండ్ మా చెల్లెలు వాళ్ళు వచ్చి ఇక్కడే ఇందులోనే కాకపోతే పెద్ద సైజులో వాళ్ళు 500 పెట్టి ఈ డబల్ బెడ్షీట్ తీసుకున్నారు. ఇది డబల్ బెడ్షీట్ అనమాట. క్వాలిటీ మొత్తం సూపర్గా ఉంది, బట్ట చాలా బాగుంది. అండ్ ఇందులో దీనికైతే మనకి పిల్లో కవర్స్ కూడా వస్తాయి. సింగిల్ బెడ్షీట్కి అయితే పిల్లో కవర్స్ రావు. ఇది వచ్చి చికెన్ అండ్ వెజ్ మంచూరియా అయినా లేకపోతే మనము ఏమైనా ఫ్రై చేసుకోవాలనుకుంటే దానికి రెడీమేడ్ మసాలా అండి. ఈచ్ ప్యాకెట్ 50 రూపీస్ పడుతుంది. సో దీని పక్కనే మనకి మొత్తము ఒక పింగాణికి సంబంధించిన షాప్ అనేది ఉంది, ఫ్యాక్టరీ డైరెక్ట్ సేల్ అని. లోపల మొత్తం పింగాణి సెట్స్ ఉంటాయన్నమాట. సో ఇక్కడ కాస్ట్ వచ్చి మనకి కేజీ వైస్ ఇస్తారు. ఒక కేజీ వచ్చి మనకి 349 రూపీస్ పడుతుంది. సో పర్ కేజీ మనకి 4 ప్లేట్స్ వస్తాయి అని అన్నారు. మరి డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. సో మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిందే. లోపలికి వెళ్తే డెఫినెట్గా మీరు అయితే ఏదో ఒకటి తీసుకుంటారు, అలా ఉన్నాయి డిజైన్స్ అయితే. అండ్ చాలా సేపటికి ఇయర్ టాప్స్ అనేటివి కనిపించాయండి లోపల. బట్ వీళ్ళు కూడా చాలా కాస్ట్ చెప్తున్నారు. బయట వాళ్ళకన్నా వీళ్ళు ఇంకా ఎక్కువ కాస్ట్ చెప్తున్నారు. సో బయట ఇంకెప్పుడైనా చార్మినార్ వెళ్ళినప్పుడు ట్రై చేయొచ్చు అనుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చి మొత్తము నేను ఒకసారి ఇలాంటివి ఇంటీరియర్ డెకరేషన్కి రిలేటెడ్ వీడియో చేశాను కదా, అందులో పోలిస్తే దాంతో కంపేర్ చేస్తే ఇక్కడ ఈ చిన్న పాట్స్ ఉన్నాయి కదా, అవి నేను చేసిన వీడియోలో 50 రూపీస్కి ఒకటైతే ఇక్కడ వీళ్ళు 100 చెప్తున్నారు. 100ది 200 చెప్తున్నారు. చాలా కాస్ట్ ఎక్కువ చెప్పారనమాట. అండ్ ఇక్కడ వచ్చి హల్వా కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉందండి. మనమైతే కాస్ట్ ఐడియా లేని వాళ్ళైతే తీసేసుకుంటారేమో, కానీ ఐడియా ఉన్న వాళ్ళైతే ఏది తీసుకోలేరు అలా ఉంది. అంటే కొన్ని అయితే ఎక్కువ చెప్పేస్తున్నారు. కొంచెం ఐడియా ఉన్న ఐటమ్స్ ఉంటాయి కదా, అవి మాత్రము నార్మల్గా ఉన్నాయి. కొన్ని ఎవరికి ఐడియా ఉండదు, పెద్దగా ఐడియా ఉండదు అనే వాటికి అయితే కాస్ట్ ఎక్కువనే పెట్టేశారు. ఇది కూడా హల్వా కూడా కాస్ట్ ఎక్కువగా చెప్పారనమాట. అండ్ ఇక్కడ వచ్చి చిక్కీ కూడా కాస్ట్ చాలా చెప్పారు. మనకి దీనికన్నా డిమార్ట్లో తీసుకుంటే కాస్ట్ ఇంకా బెటర్గా వస్తుంది. సో అందుకే మేము ఇది కూడా ఏం ట్రై చేయలేదు. ఇంకా నెక్స్ట్ కుల్ఫీ తింటూ అలా వెళ్తుంటే ఇక్కడ బిస్కెట్ కంపెనీ కొత్తగా ఒక బ్రాండ్ అనేది స్టార్ట్ చేశారు. వాళ్ళు వచ్చి మనకి శాంపుల్గా ఇచ్చారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. సో అందుకోసమని లోపలికి వెళ్ళి ఇక్కడ టేస్ట్ చేసి అన్నీ బాగున్నాయి. సో అందుకోసమని ఫుల్గా షాపింగ్ చేసేసాము వాళ్ళ దగ్గర. బిస్కెట్స్ ఎలాగో మా ఇంట్లో బాగా మా పిల్లల కోసం అయితే కొనాల్సిందే, అందుకోసమని కొనేసాము. అండ్ నాకు ఇష్టమైన చాక్లెట్స్ కూడా ఇక్కడ దొరికాయి అనమాట, అవి కూడా తీసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ బిస్కెట్స్ ఇవన్నీ షాపింగ్ అయిపోయాక నెక్స్ట్ వెళ్తూ ఉంటుంటే పిస్తా హౌస్ అనేది కనిపించింది. పిస్తా హౌస్ హలీం ఎంత బాగుంటుందో అందరికీ తెలిసిందే కదా. సో అక్కడ ఫుల్ రష్ ఉందండి. అక్కడ మాత్రము రేంజ్లో ఉంది రష్. అయినా కూడా ఎవరు జనాలు మిస్ చేసుకోవట్లేరు, వెయిట్ చేసి మరి ఒకసారి హలీం టేస్ట్ చేస్తున్నారు. సో మేము కూడా అలాగే వచ్చేసాము. $250 రూపీస్ పర్ ఫుల్ ప్లేట్ అనమాట హలీం. అండ్ ఇక్కడ చూసారా, ఇంతకుముందు చెప్పాను కదా నా ఫేవరెట్ చాక్లెట్స్ అని, అదే బాక్స్ ఇది. అండ్ అక్కడ బిస్కెట్ షాప్లో మేము చేసిన షాపింగ్, కేక్స్, బిస్కెట్స్ అవన్నీ ఈ బ్యాగ్లో నింపేసామన్నమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒకటి మనకి గిఫ్ట్ ప్యాక్ లాగా వచ్చిందనమాట బిస్కెట్స్. సో అవి వచ్చి మొత్తం ఇందులో బిస్కెట్స్ ఉంటాయి. సో ఇవి 2 బిస్కెట్ ప్యాకెట్స్ తీసుకున్నాము మొత్తం అవి. ఇంకా హలీం తినేసి స్టార్ట్ అయ్యేసరికి మాకు అక్కడనే 10:30 అయిపోయింది, 11:45 అలా అవుతుందన్నమాట. సో చాలా లేట్ అయిపోయింది కదా అని చెప్పేసి ఇంకా గేమ్స్ దగ్గరికి వెళ్ళిపోయాము వెతుక్కుంటూ. సో గేమ్స్లో వచ్చి జైంట్ వీల్ ఒకటి ఎక్కాము, అండ్ కప్ అండ్ సాసర్ ఉంటుంది కదా అదొకటి ఎక్కాము. ఇంకా అన్నీ ఎక్కాలని ఉంది, బట్ అప్పటికే 11 అయిపోయింది, ఇంకా ఇంట్లో లేట్ అవుతుందని చెప్పేసి ఇంకా ఎక్కలేదు.
సో మనకి ఇక్కడ వచ్చి ఒక గేమ్కి అంటే జాయింట్ వీల్కి అయితే 100 ఛార్జ్ చేస్తున్నారు పర్ పర్సన్. అండ్ దీనికైతే 90 రూపీస్ తీసుకున్నారు కప్ అండ్ సాసర్కి. అండ్ మనకి కొలంబస్ ఉంది, ఆ కొలంబస్కి అయితే 80 ఛార్జ్ చేస్తున్నారు. సో కాస్ట్ అయితే అన్నీ ఎక్కువగానే ఉన్నాయి. నాకు అనిపించింది ఏంటంటే ఇక్కడ గేమ్స్ వీటికి పెట్టే బదులు మనము వండర్లో వెళ్తే బెస్ట్. వండర్లో అయితే మనకి ఒక 900 ఆర్ 1000 రూపీస్ పెట్టుకున్నా, అంటే వీకెండ్స్లో కాదు, వీకెండ్స్ కానప్పుడు వర్కింగ్ డేస్లో మనకైతే 900 అలా పడుతుంది కదా. సో అలాంటి టైంలో మనం వెళ్తే ఆ టైంలో మనకి అన్నీ ఫ్రీ ఉంటాయి కదా, కాస్ట్ కూడా ఎక్కువ పడదు. దీంతోపాటు అవి ఇంకా బాగుంటాయి గేమ్స్ కూడా. సో అది బెస్ట్ అనిపించింది. సో ఇంకా నేను జాయింట్ వీల్కి వెళ్ళాను. జాయింట్ వీల్ అంటే మా హస్బెండ్ రాలేదు, నేను మా చెల్లెలు అండ్ వాళ్ళ హస్బెండ్ ముగ్గురమే వెళ్ళాము. అండ్ చెప్పలేదు కదా, ఇంకొక దగ్గర కూడా మేము డబల్ బెడ్షీట్ అనేది ఒకటి తీసుకున్నాం అండ్ బ్లాంకెట్ ఒకటి తీసుకున్నాం అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చి కప్ అండ్ సాసర్ ఎక్కాము. సో ఇప్పటి వరకు అయిన బిల్ అయితే నేను అది 3000 దాటలేదు. 5000 అనుకున్నాను కానీ 3000 దాటలేదు. ఎందుకంటే నేను యాక్చువల్గా ఎక్కువ షాపింగ్ ఏం చేయలేదు, చేద్దాం అనుకున్నాను కానీ బట్ నాకు అంతా తీసుకోవాలి అనిపించేటట్టు ఏవి అనిపించలేదు అనమాట. సో అందుకోసమని షాపింగ్ కూడా ఎక్కువ ఏం చేయలేదు. సో కప్ అండ్ సాసర్ అయిపోయేసరికి 11 అయిందండి అందులోనే. అండ్ అక్కడ కూడా అన్నీ క్లోజ్ చేసేస్తున్నారు. సో అందుకోసం ఇంకా మేము కూడా రిటర్న్ స్టార్ట్ అయిపోయాం.